ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. మాట పొదుపు నోరు అదుపు చేసుకోవాలని కాకినాడ రూరల్ వైసీపీ మండల అధ్యక్షుడు మరియు జెడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ అనే కిట్టు జనసేన నేత పంతం నానాజీలపై ఫైర్ అయ్యారు. స్థానిక వలసపాకల గ్రామం నూలుకుర్తి కిట్టు తన నివాసం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాతికేయుల సమావేశంలో కిట్టు మాట్లాడుతూ, నిన్న జనసేన నాయకులు పంతం నానాజీ రాత్రి వేళ మా గ్రామంలో పర్యటించి నాపై లేనిపోని అభియోగాలు చేశారని, నేను పట్టాలకి ఒక్కొక్కరి దగ్గర 60,000 రూపాయలు తీసుకున్నానని, నాపై అభియోగం చేయడం, అలాగే మా గ్రామంలో పారిశుద్ధ్యం కుంటుపడిందని, డ్రైన్లు రోడ్లు సరిలేవని నానాజీ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు. మా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వారి కుటుంబ సభ్యులను పదే పదే కురసాల అంటూ సంబోధించడం, పదే పదే గుర్తు చేసుకోవడం, నిద్దట్లో కూడా కలవరించడం మానుకోవాలని హితవు పలికారు. నిన్న పంతం నానాజీ గారు అంట మా గ్రామం వచ్చి హాస్పిటల్ గ్రామం వచ్చి ఏయో మాట్లాడి ఆయనకి 19 వినత పత్రాలు ఇచ్చారంట. అదే ఇంటిని తిరిగితే 19 వినత పత్రాలు లేకుండా ఆయన ఒక క్వశ్చన్ పేపర్ రాసుకున్నారు. ఎవడో చిన్నకాయ కూడా ఇస్తాడికి క్వశ్చన్ పేపర్ రాసుకుని క్వశ్చన్ పేపర్ చదువుతున్నారు. ఏమని, రోడ్లు బాగోలేదు, డ్రైనేజీలు బాగోలేదండి, శానిటేషన్ బాగోలేదు. అసలు నానాజీ పెద్దడు కాబట్టి నానాజీ గారు మీకు మా గ్రామం అవగాహన ఉండాలి. ఏ విలేజ్ వచ్చినా సరే, ఏ గ్రామం వచ్చినా ఫస్ట్ ఆ విలేజ్లో లోటుపాటు లేదు, ఆ విలేజ్ ఏం చేస్తే బాగుంటుంది అంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేద్దాం, వాళ్ళ యొక్క బాగోలు మనం సరిచేద్దామని వెళ్ళినప్పుడు పూర్తిగా ఆ గ్రామంలో అవగాహన ఉండాలి. లేకుండా ఎవడో స్క్రిప్టిస్తే అవి చదివేస్తాం అన్నది నేను మర్చిపోతుంది. అది నేను నా అభిప్రాయం. వలసవాడ గ్రామంలోని 619 పట్టాలు అంటున్నాం, స్థలాలు చూపించలేదు అంటున్నాం. అయ్యా 619 కదండి ఇస్తా, 836 పట్టాలు, 836 పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చాం. ఆ లబ్ధిదారులు కూడా మీ జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా నాయకులు కురసాల కన్నబాబు గారు కానీ, మతం కానీ, కులం కానీ, పార్టీ కానీ, అందరికి లబ్ధిదారులు అందరూ కూడా పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలో మీ కార్యకర్తలు ఉన్నారు, నీతో తిరిగారు, నేను చూసాను ఫోటోలు కూడా. నువ్వు ఒక మాట మాట్లాడావు, నేను తెలుసుకున్నా, పట్టాకే 60,000 రూపాయలు తీసుకున్నారు. పట్టాకి 60,000 రూపాయలు తీసుకున్నావు అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలియలేదు. ఒక రాజకీయ లబ్ధి కోసం, ఒక వృధ జల కోసం నీకు ఇష్టమైన మాట్లాడుతున్నావు. కనీసం అవగాహన లేదు నీకు. రాజకీయంగా మాట్లాడాలి, వ్యక్తిగత దోషం పోతున్నాం.
ఇప్పుడు నిరూపిస్తాను. నీ పక్కనే ఉన్నాడు అతను, మీ మావయ్య ఏదో అంటాడు. అతనికి లైవ్లో ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి పట్టాకి ఎంత ఇచ్చి అడుగుతున్నాను. అతని పేరు వాళ్ళ మిస్సెస్ పేరు చాలా ఆనందలక్ష్మి. ఏంటంటే కొన్ని ప్రూఫ్ ఉండాలి, లేకుండా మాట్లాడిస్తే మనం కూడా ఆయనకి మనకు తేడా ఉంటుంది కాబట్టి ఆయనకి ఫోన్ చేస్తున్నాను. చాలా నాలుగు అంటారు, నాగమణి అంటారు. సానా ఆయన కూడా తిరిగారు. సో ఆయన అన్నా నమస్తానా, నీ పట్టాకి నేనేం డబ్బులు తీసుకున్నానా అన్నా? అదే నిన్న పంత నానేజీ గారు అదే నువ్వు ఆయన వెనకాల తిరిగారు కదా, నీకేమవుతారు ఆయన? మావయ్య ఆయన నన్ను ఇలా అన్నాడు, అందుకని ఫోన్ చేశాను. ఓకే వస్తారు అంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలి. అది మన పార్టీలో ముఖ్యం కాదు. ఏంటంటే నమస్తే, ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఆదివాసీ జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. చింతపల్లి ఈ నెల 21న సీఎం రాకను మండిపడుతున్నారు గిరిజనులు. ఈ సందర్భంగా పాడి లోవరాజు, సాగిన సంజీవ్, మాకాడ బురుగులయ్య, శ్యామల, వరలక్ష్మి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సీఎం చేసింది ఏమీ లేదు అని, జీవో నెంబర్ 3ని రద్దు చేయడం, బోయ వాల్మీకిలను ఎస్టీలుగా చేర్చడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బురుగు వెంకట్రావు, చిన్నారావు, కుమారి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి గమనించాలి. ఇటు ఏజెన్సీ 11 మండలాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నిరుద్యోగిత అనేది గణనీయంగా పెరిగిపోతా ఉన్నది. ఎందుకంటే ఓకే, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, వెల్ అండ్ గుడ్, మేము దాన్ని స్వాగతిస్తాం. దానికి కొన్ని వందల రెట్లు నిరుద్యోగులు రోజు రోజుకు సంవత్సరానికి పెరుగుతూ ఉన్నారు. ఈరోజు స్పెషల్ డిఎస్సీ అన్నారు జగన్ గారు. ఈరోజు స్పెషల్ డిఎస్సీ ఎక్కడ అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి జనవరికి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు జియో నెంబర్ 3 మాకు భారతదేశంలో ఉన్న ట్రైబుల్ కి జియో నెంబర్ 3 అనేది మాకు గుండెకాయ లాంటిది. ఈ జియో నెంబర్ 3 వల్ల తీసేయడం వలన మా ఏజెన్సీ 11 మండలాల్లో అంటే ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో 100% ఇక్కడ ట్రైబల్ కి న్యాయం జరిగేది. గతంలో ఏనాడైతే జియో నెంబర్ 3 తీసేయడం వలన నాన్ ట్రైబల్ ఉన్న వాళ్ళు మా ప్రాంతానికి కూడా సొరబడి మాకు కల్పించేటువంటి ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ ట్రైబల్ కి ఈజీగా చేరవేస్తా ఉంది. అంటే 50% ట్రైబల్, 50% నాన్ ట్రైబల్. మా ట్రైబుల్లోనే గణనీయంగా కాంపిటీషన్ అనేది పెరుగుతా పోతా ఉంది. దయచేసి 21 డేట్న మాకు ముఖ్యమంత్రి వాళ్ళు చింతపల్లి వస్తున్నారు కాబట్టి ఒక నిరుద్యోగిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరుద్యోగిగా నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, మీరు ఒకసారి ఆలోచన చేసి మన ప్రభుత్వం తరఫున అంటే ప్రజెంట్ మీ ప్రభుత్వం రూలింగ్ ఉంది కాబట్టి మీ ప్రభుత్వం తరఫున జియో నెంబర్ 3 కోసం మీరు ఖచ్చితంగా ఇది రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పాడి లోవరాజు, ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడిగా ఆదివాసీ జేఏసీ ప్రజాకూటమిలో పనిచేస్తున్నాము. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో 29 లక్షల ఆదివాసీ జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజెంట్ ఉన్న ఆదివాసీలకే ఏ రంగంలో కూడా ఏ ప్రభుత్వాలు అభివృద్ధి రంగంలో తీసుకురావడం లేదు. అలాంటిది మైదాన ప్రాంతంలో సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి బీసీ సామాజిక వర్గంలో బోయ వాల్మీకి బింతువర్యాలను ఎస్టీల జాబితాలో చేర్చడం నిమిత్తము మన గౌరవ ముఖ్యమంత్రి వారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ఇది ఆదివాసీ సమాజానికి గొడ్డలు పెట్టినటువంటిది. మరి అటువంటిది ఈరోజు ప్రతి ఆదివాసీ కూడా ఒకసారి జేఏసీ సభ్యులు ఎంత ఉంటే మీరేనా జేఏసీ రండము ఆదివాసీలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.
ఈ తీర్మానం చేయడం వల్ల ఎవరికి మైనస్? ఇటీవల ట్రైబల్ కాంగ్రెస్ చైర్మన్ గా మన మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కుమారరావు గారికి ఇచ్చారు. అలాగే 50 లక్షల మంది ఇక్కడ విలీనం అయితే నిజమైన ఆదివాసులు ఏమవుతారో ఒక్కసారి పార్టీని నమ్ముకున్నటువంటి ఆదివాసులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, అలాగే ఈ ఆదివాసులు ఉన్నటువంటి 90 దేశాల్లో ఉన్నటువంటి ఆదివాసులతో పాటు భారతదేశ ఆదివాసీలకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సచివాలయం 2018లో సంతకాలు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు ఎటువంటి నష్టం భంగం వాటిల్లకుండా తూసా తప్పకుండా పరిపాలన చేస్తామని చెప్పేసి భారతదేశ పాలకులు ఐక్యరాజ్య సమితికి అటవీ హక్కుల చట్టం మీద, అటవీ పరిరక్షణ చట్టం, అటవీ పర్యావరణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం 170 ఈ చట్టాలకు లోబడే మేము పాలన జరుపుతామని చెప్పేసి పాలకులు ఘంటాపదంగా చెప్పి ఉన్నారు. మరి ఈ ఘంటాపదం చెప్పినటువంటి మీ ఆలోచన ఏ పక్క దారిలో పెట్టారు? ఈ రోజు ఆదివాసులు ఎంత నష్టంలో కూరుకుపోయారో ఒకసారి చూడండి. ఇకపోతే సింతపల్లి ప్రాంతంలో, అలాగే కొయ్యూరు మండలంలో సింతపల్లి ప్రాంతం ఎర్రవరం గ్రామం, కొయ్యూరు మండలంలో గానుల ప్రాంతంలో ఎర్రవరం ఎగువ ప్రాజెక్టు, గానుగలో దిగువ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు నిరాశలు అవుతారు. ఇది హైడ్రోపవర్ ప్రాజెక్టు వల్ల. ఇది గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియదా? స్థానిక ఎమ్మెల్యే వారికి తెలియదా? ఎంపీకి తెలియదా? మీరు ఆదివాసీ బిడ్డలేనా మేము అడుగుతున్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, మరి ఏ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లికి ఇచ్చేస్తున్నారో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలని ఒక ఆదివాసీ బిడ్డగా నేను అడుగుతున్నాను. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. స్వతంత్రం వచ్చి సుమారుగా 77 ఏళ్ల చరిత్ర గడిచినప్పటికీ ఈ రోజు ఆదివాసీల పరిస్థితి ఎక్కడేసిన గొంగలే ఉన్నది. కావాలంటే మీరు గడప గడప కార్యక్రమాలు మీరు అంటున్నారు. మీరు గడప గడప ఒకసారి చూడండి. ఏ ఆదివాసీని బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో ఒక్కసారి చూడండి. ఈ రోజు మాట్లాడితే కొత్త చట్టాలు తీసుకురావడం, అడవిని వాణిజ్యపరం చేయడం, అడవి సంపదను దోచుకోవడం పద్ధతి కాదు. ఏ రోజు కూడా ఈ భారతదేశంలో ఆదివాసీలు కొండ పొరలు ఉన్నటువంటి వాళ్ళు పంటలు నష్టపోయాయని చెప్పేసి ఏ రోజు కూడా ఆత్మహత్య చేసుకున్న గణాంకాలు కూడా ఎక్కడ ఉన్నాయేమో ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రిగా ఆలోచించండి. ప్రపంచ దేశాల మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పంటలు నష్టపోయాయని చెప్పి ఆత్మహత్యలు చేసిన గణాంకాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మా కొండల బాక్షటి పరంగా దేని పరంగా తగ్గితే మా ఆదివాసీ ఆత్మహత్యలు చేసుకున్న గణాంకాల లెక్కలో తేలుతాయి. దయచేసి మా కొండల జోలు కానీ మా బతుకుల జోలు కానీ రావద్దని జగన్మోహన్ రెడ్డి గారి ఘంటాపదంగా ఒక ఆదివాసీ బిడ్డగా నేను చెప్తున్నాను. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నా పేరు మాకాడ గురులయ్య, ఆదివాసీ జేఏసీ జిల్లా నాయకులు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏజెన్సీ ప్రాంతంలో మా యొక్క గిరిజనులు ఆదివాసీల యొక్క సమస్యల్ని పరిష్కరించకపోగా ఇంకా అనేక సమస్యలు పెట్టి సతమతం చేయడం అనేది జరుగుతుంది. మన నాయకులందరూ దీని విషయం మీద మాట్లాడడం అనేది జరిగింది. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మరి ఆయన పర్యటన రాజకీయం తప్ప గిరిజనులకి ఒదిగేది ఏం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల తరబడి అనేక మంది పోరాట యోధులు ప్రాణత్యాగంతో, గిరిజన నాయకులు ప్రాణత్యాగంతో వచ్చినటువంటి చట్టాలని కూనీ చేసినటువంటి గిరిజన ద్రోహి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మన నవశకం వెబ్సైట్ నుంచి గిరిజన వాల్మీకి తెగలను తొలగించింది. దాన్ని సరిచేయలేని ప్రతి పెద్ద ఉద్యమం చేస్తే తప్ప దిగిరానటువంటి ముఖ్యమంత్రి ఈయన. అలాగే కొన్ని నెలల తర్వాత భగతలను కూడా తొలగించడం అనేది జరిగింది. అదొక కుట్ర చేయడం అనేది జరిగింది. ఈ లెక్కనైతే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఎక్కువ మంది జనాభా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాగా తెగపలిసినటువంటి తెగలైనటువంటి బోయ వాల్మీకుల్ని కూడా తీసుకొని వచ్చి వేరే కుంపడి పెట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇన్ని కుట్రలతోనే ఒకవైపున మనకి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క చట్టాన్ని కూనీ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. రెండో వైపున ఇక్కడ ఉన్నటువంటి 170ని పటిష్టంగా అమలు చేయడం అనేది జరగట్లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాకున్నటువంటి హక్కుల్ని, చట్టాలని పటిష్టంగా అమలు చేయకపోగా ఉన్న హక్కుల్ని కూనీ చేసే పరిస్థితి చేసేయడం జరిగింది.
ఒకవైపున నిరుద్యోగం పెంచి పోషిస్తున్నారు, ఉద్యోగాలు తీయట్లేదు. వందలాది మంది పోస్టులకి ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఎంత నిరుద్యోగం విలేతాండవం చేస్తుందో ఏజెన్సీ ప్రాంతంలో మనందరం అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా ఈ రోజు మైదాన ప్రాంతాలకి డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి మా గిరిజనులు ఫ్యాక్టరీలకు పోయి వలసలు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పాలైపోయి ప్రాణాలు త్యాగం చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు సంతోషమే, ప్రత్యేక జిల్లా పెట్టారు, తప్పు కాదు. అల్లూరి సీతారామరాజు జిల్లా తెచ్చారు. మరి పరిశ్రమలు వేయండి, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు మీరు ఎప్పుడైనా వీటి కోసం అన్వేషించారా? మీ రాజకీయం కోసం, మీ ఓట్ల కోసం, సీట్ల కోసం పర్యటన తప్ప ఇది మాత్రం మా గిరిజనులకి కూడు పెట్టే కార్యక్రమం కాదనేది మన గిరిజనులు అర్థం చేసుకోవాలా. గిరిజన మనకి ఈ పర్యటన అనేది శుద్ధ దండగా, ఈ పర్యటన అనేది తప్పుడు మార్గం తప్ప వేరే ఉద్దేశం కాదని, ఇంకా అనేక సమస్యలతో మన గిరిజనులు ఉన్నారు. మీరు అందరికీ తెలుసు, మీరు ఇల్లు పట్టాలు ఇచ్చారు, మరి ఎప్పుడు పూర్తి చేస్తారు? అంటే ఇల్లు పట్టాలు మన జేబులో పెట్టి తిరగనాక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని ఇల్లు కట్టించారండి మీరు? అది ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు, సరే అయిపోయింది. మరి పాత ఇల్లులకి ఏమైనా బిల్లులు ఇచ్చారా? అది లేదు. కాబట్టి ఈ పర్యటన అనేది మీరు మీ పొట్టకూడు కోసం, మీ భవిష్యత్తు కోసం తప్ప మరి మా గిరిజనుల కోసం ఒదిగేది ఏమీ లేదు. గిరిజనులకి ఈ పర్యటన వల్ల ప్రయోజనం లేదనేది మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి ఇదే కాకుండా జియో నెంబర్ 3 విషయంలో మొన్న ఉద్యోగాలు తీస్తే 90% ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు, కేవలం 10% ఉద్యోగాలు మా గిరిజనులు కేటాయించారు. 100కు 100 వచ్చినప్పుడు ఒక పోస్ట్ కొట్టలేకపోయాం. ఇక పోతే మొత్తానికి తీసి పాడుతుంది జీవోని. కనీసం రివ్యూ పిటిషన్ కూడా మీ ప్రభుత్వం వేసారా? లేదు. ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఈ పర్యటనలో గిరిజనులకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద నోరిప్పిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క పర్యటన అనేది గిరిజనులకి శుద్ధ దండగా అని చెప్పేసి, గిరిజనులకు ప్రయోజనం కాదని చెప్పేసి, మీరు ఇది రాజకీయం తప్ప మరొకటి కాదని చెప్పేసి, ఈ పర్యటన వలన మాకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇదే ప్రజల్ని మేము వివరిస్తాం. కాబట్టి మీరు వచ్చారు, ఈ యొక్క సమస్యలన్నీ మీరు పరిష్కారం చేస్తారా? చేయలేరు. కాబట్టి ఇది మీరు రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామల వరలక్ష్మి, ఆదివాసీ జేఏసీ మహిళా నాయకురాల్ని. అయితే రేపు 21 మన ముఖ్యమంత్రి వర్యులు చింతపల్లి అల్లూరి జిల్లా చింతపల్లి వస్తున్నారంట. రావడానికి కారణము మరి ఏంటి? నవరత్నాలు మాకు మేలు చేశారో గిరిజనులు, కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చడం కోసం వస్తున్నారా, నెరవేరిని అని చెప్పడానికి వస్తున్నారా? మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మీరు ఇచ్చిన 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీల్లో కనీసం మారుమూల ప్రాంతాల్లో డోలమూతలు లేక గర్భిణీ స్త్రీలు మధ్యలోనే డెలివరీ అయిపోయి పిల్ల గాని అందులో తల్లైనా చనిపోతుంది, గర్భిణీ బిడ్డ అయినా చనిపోతుంది. అలాగే ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో హాస్టల్స్ కూడా ఉన్నాయండి. హాస్టల్స్ లో సరైన ప్రోత్సాహక ఆహారం లేక అక్కడ చదువుతున్న పిల్లలు ప్రతి హాస్టల్లో కూడా అనారోగ్య బారిన పడుతున్నారు, జబ్బుల బారిన పడుతున్నారు. చాలా మంది పిల్లలు చనిపోతున్నారండి. దీనికోసం కూడా మన ప్రభుత్వం నుంచి ఏమి ప్రశ్నించడం లేదు. అలాగే చాలా చాలా మాకు మండలి హెడ్క్వార్టర్లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్లో కూడా సరైన డాక్టర్స్ రోజు ఎప్పుడు రావట్లేదు. ఏమైనా బాగాలేక వెళ్ళినా కూడా చూడటానికి అక్కడ ఎవరు ఉండట్లేదండి. ఇంత గిరిజనులంటే అంత అమాయకంగా ఉందా? అంత మేమంటే అంత మీకు సులకన అయిపోతున్నామా? అది ఒకటి చూసుకోవచ్చు. అది ఒకటి మీలో మీరు గ్రహించుకోవాలండి. అలాగే రేపు చింతపల్లి వస్తున్నారు, ఏం ఉద్ధరించడానికి వస్తున్నారు? ఎందుకు రావాలి మీరు? అసలు చింతపల్లిలో మీటింగ్ పెట్టడానికి మీకు అర్హత ఉందా? చింతపల్లి రావాల్సిన పనే ఉంది. మీ వల్ల మేము మీకు 7 ఎమ్మెల్యేలకి ఒక ఎంపీని అందించామండి. ఎప్పుడైనా కూడా అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని గిరిజనుల బతుకు తెరువు గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా ప్రశ్నించారా? ఏమి మా గిరిజనులకి మీరు మేలు చేశారని రేపు చింతపల్లి రావడానికి మీకు అర్హత ఉంది. అది చూసుకొని మీరు రావడానికి ప్రయత్నించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా కూడా మీటింగ్ పెట్టడానికి అయితే మా ప్రాంతంలో ఇది గిరిజన ప్రాంతం అండి. మాకు అసలు మా పర్మిషన్ లేకుండా అసలు రావడానికి అసలు ఉద్దేశపూర్వకంగా అయితే మీరు ఎందుకు వస్తున్నారో మాకు తెలియదు, కానీ మీరు రావడానికి అయితే అర్హత లేదండి. ఇప్పుడు ప్రస్తుతం మేము పడుతున్న బాధల్లో చాలా మంది నిజంగా నాకంటే
కాకినాడ జిల్లా తునిలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను సినీ తారలు 17 డిసెంబర్ 2023న ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్లు పాయల్ రాజ్పుత్ మరియు నేహా శెట్టి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు మాల్ ను ప్రారంభించి అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి సందడి చేశారు. వారు ఇరువురు మాట్లాడుతూ ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయని, ఎన్నో రకాల బ్రాండ్లు ఉన్నాయని, నాణ్యతలో ఎక్కడా కూడా తక్కువ కాకుండా లభిస్తున్నాయన్నారు. ఇక్కడ అనేక వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయన్నారు. కిడ్స్ వేర్, మెన్స్ వేర్లపై డిస్కౌంట్లు కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు తోటా నగేష్, యనమల కృష్ణుడు, పొల్నాటి శేషగిరిరావు, వంగలపూడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్లీ సార్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. ఐ విష్ మీరు ఇలాగే ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి అని. నేను చాలా సారీస్ ఇప్పుడు చూశాను, మీరు చూశారు, నాతో పాటు వెరైటీస్ చూశాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒక 2-3 సారీస్ చూసి నాకే అనిపించింది ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలి. యాక్చువల్లీ దిస్ ఫస్ట్ టైం సిఎంఆర్ కి నేను చేస్తున్నాను. ఐ హావ్ నాట్ కమ్ హియర్ యాజ్ ఎ గెస్ట్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇలాగే ఐ థింక్ దిస్ ఇస్ యువర్ 29th స్టోర్. సో ఇలాగే మీరు ఇప్పుడు 30 and 39 వెళ్ళాలి అని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ having me here in Tuni. See you also. So how is feeling, madam? Is my district great. నేను Tuni ఫస్ట్ టైం వస్తున్నాను and I really liked the journey. So let's ఇప్పుడు ఇంకా కావాలి, సో చూద్దాం. Thank you. This is my third collaboration with such a prestigious and big brand, and నేను చాలా హ్యాపీగా ఉన్నాను and looking forward for many more, sir. Thank you sir. Malla next time Hyderabad. He's such a sweetheart. Man of few words. మా 29వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు 50 సంవత్సరాల బట్టి మాకు క్వాలిటీ విషయంలో కానీ ఇదిలోని అనుభవం ఉన్నది. అలాగే మా ప్రత్యేకమైన డిజైనర్స్, అలాగే బిల్ డైరెక్ట్ పర్చేసింగ్ ఉంటుంది. క్వాలిటీ కానీ వెరైటీ కానీ అందరికన్నా తక్కువ ధరల్లో, అలాగే మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లో ఇష్టం జరుగుతుంది. మేము ఎప్పుడు మార్కెట్లో ఒక ముందు ఉంటాం. ఎందుకంటే జనరల్గా కస్టమర్స్ అంతా తెలుసు, క్వాలిటీలో కానీ ఎప్పుడు రాజీ లేదు. సిఎంఆర్ అనేటప్పటికీ మంచి అనుభవం ఉన్న సంస్థ, అలాగే క్వాలిటీ కూడా రీజనబుల్గా ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కరిని మేము ఆదరిస్తామని మనసుగా కోరుకుంటాం. ఇది 29వ బ్రాంచి. 29వ బ్రాంచి మాది ఈ సంవత్సరం ఇంకో 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం. మా సంస్థ విజయానికి కారణం మెయిన్ కస్టమర్ సర్వీస్, క్వాలిటీ, వెరైటీ, అతి తక్కువ ధరలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజాము నుండి ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకొని పూలు, పగడలు సమర్పించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. జిల్లాలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుండి స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల వద్ద రద్దీ ఎక్కువ కావడంతో భక్తులు క్యూ లైన్లో ఎక్కడికక్కడ బారులు తీరారు. జిల్లాలోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. గోదావరి జిల్లాలో కొన్ని వందల సంవత్సరాల నాటి ఘన చరిత్ర కలిగిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుక ఈ రోజు మండల కేంద్రం బిక్కవోలులో వేలాది జన ప్రపంచనంతో అంగరంగ వైభవంగా ప్రారంభించబడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో భాగంగా బిక్కవోలు గోలింగేశ్వర ఆలయంలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుండి బారులు తీరారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సంతానం కోసం వచ్చిన మహిళలు నాగుల చీరను ధరించి ఈ ఆలయం వెనుక భాగాన నిద్రించి తమ కోరికను స్వామివారికి విన్నవించుకున్నారు. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఇప్పటికీ సహజంగా ఏర్పడిన పుట్ట దర్శనమిస్తుంది. కరోనా కారణంగా భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారిని దర్శించుకోవాలని పోలీసులు, కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు.
జిల్లా రౌతలపూడి మండలం కోడూరు గ్రామంలో జన సైనికులచే ఏర్పాటు చేయబడిన నూతన బస్ షెల్టర్ ప్రారంభానికి ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వలపుల తమ్మయ్యబాబు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపుల సత్యప్రభ రాజా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం ఇరు పార్టీ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాబో 2024 ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుందని, అధికారంలోకి రాగానే ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేస్తామని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పాటుపడతామని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. అనంతరం ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలైన శృంగాధార గ్రామానికి చెందిన జన సైనికుడిని పరామర్శించడం జరిగింది. ఖచ్చితంగా మరి మేము చెప్పేది అదే అండి. ఇప్పుడు సామెత చెప్తారు, రాజుగారు పెద్ద పెళ్ళం మంచిది అంటే చిన్న పెళ్ళం మంచిది కాదనే కదా అర్థం. అలాగే వాళ్ళు చెయ్యలేరు అంటే మేము చేసి చూపిస్తామని చెప్పి చెప్తున్నాం. మేము చేస్తాం. మా నాయకుడు ఇతర నాయకులు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చాలా డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాజకీయాలకు కొత్తగా వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంతో వారు పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తాం మేము. ఇప్పుడున్నటువంటి నాయకుల్లాగా అక్రమ సంపాదన, ఇసుక అమ్ముకోవడం, మట్టి అమ్ముకోవడం, లేకపోతే ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం, ఇటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండవో ఖచ్చితంగా మేము అభ్యర్థులు మారుస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ అవినీతి జరిగిందనే. కాబట్టి మొట్టమొదటిగా మనం ఇక్కడ విజయం సాధించాం. ఎవరైతే మన అభ్యర్థి నామినేషన్ వేస్తాడో ఆ అభ్యర్థి అఖండమైన 40-50 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి అభ్యర్థిని మార్పు చేయడం జరుగుతుంది. ఈ అభ్యర్థి వల్ల ఇక్కడ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ పార్టీ ద్వారా అయితే కార్యక్రమాలు చేయలేదు అంటే రేపు రానున్న మనం ఖచ్చితంగా మనం నెగ్గడం ఖాయం, మనం అభివృద్ధి చేసుకోవడం ఖాయం. మనం ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఖచ్చితంగా పూర్వస్థాయిలో అభివృద్ధికి అనుకూలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచి ఆలోచన చేసి, ఎవరో కూడా మేము సీనియర్లు మీరు జూనియర్లు అన్న భావన కానీ ఎటువంటి ఇది లేకుండా మనం అందరం కూడా నాయకత్వం అన్నది రేపొద్దున ఎలక్షన్లో తప్ప పుట్టినరోజుల్లో మనం అందరూ కూడా సమానమే. నేను కార్యకర్త, మీరు కార్యకర్తే. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా వరకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఖచ్చితంగా ఇద్దరు నాయకులు వేసిన బాటలో మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు పయనించడానికి నిర్ణయించుకుంది. వారు ఇద్దరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేశారు. ఖచ్చితంగా ఇద్దరు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారే. రాబోయే కాలంలో తప్పకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ, ఈ నియోజకవర్గమనే కాదు ప్రతి నియోజకవర్గానికి వారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారి బాటలో మేము ఏ నాయకత్వం ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మేము ఇరు పార్టీలు కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని మేము చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్,
సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.